దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది ఆహార సంక్షోభానికి కారణం కావచ్చన్న భయాలు మొదలయ్యాయి. ప్రభుత్వ గిడ్డంగుల్లో ఇప్పటికే అడుగంటిన ధాన్యపు నిల్వలు ఒకవైపు ఆందోళన రేపుతుండగా, గోధుమలను పండించే ప్రధాన రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు సంక్షోభ భయాలను రెట్టింపు చేస్తున్నాయి. డిసెంబర్, జనవరిలో పంజాబ్, హర్యానా, హిమాచల్, ఉత్తరాఖండ్ తదితర 6 రాష్ట్రాలు, మరో 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 54% నుంచి 85% వరకు లోటు వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. దీంతో యాసంగి సీజన్లో ధాన్యం ఉత్పత్తి భారీగా పడిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ప్రభుత్వ గోధుమల్లో గడిచిన 7 ఏళ్లలో ఎన్నడూ చూడని స్థాయికి గోధుమలు నిల్వలు పడిపోయాయి. జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ గోధుమల స్టాక్ 163.53 లక్షల టన్నులుగా ఉన్నట్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఫుడ్ ఏజెన్సీల గణాంకాలను బట్టి తెలుస్తున్నది. 2017 తర్వాత ఈ స్థాయిలో నిల్వలు పడిపోవడం ఇదే తొలిసారి.